డబ్బును కేటాయింపు జేఎస్‌డబ్ల్యూ పార్కుకు ఆమోదం పరిశ్రమల శాఖ కార్యదర్శి ఉత్తర్వులు అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేసింది. లేకపోతే నెల్లూరు టీడీపీ నేతలపై పల్లా ఆగ్రహం. నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు కోటరెడ్డి శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి తీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరు నేతలు తమ మధ్య ఉన్న విభేదాలతో పరస్పరం ఒకరిపై ఒకరు విలేకరుల సమావేశాలు పెట్టుకుంటూ రోడ్డును పడుతుండటంతో పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పల్లా రంగంలోకి దిగారు. నేతలిద్దరికి ఫోన్ చేశారు. పార్టీ క్రమశిక్షణను కాపాడటం ప్రతి కార్యకర్త నాయకుడు ప్రాథమిక బాధ్యత. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవు. నేతలిద్దరూ తమ వ్యవహార శైలి మార్చుకోవాలని పల్లా సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జోగి జగన్ జేబులో మనిషి అంటూ కల్తీ మద్యం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్యే వసంత కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓరలేక వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జోగి రమేష్ ఒక అసాంఘిక శక్తి, చంద్రబాబుకి చెడ్డ పేరు తెచ్చేందుకు తన చిన్ననాటి స్నేహితుడైన అద్దేపల్లి జనార్దన్తో కలిసి కల్తీ మద్యం డ్రామాను నడిపించాడు. సెప్టెంబర్ 24న ఆఫ్రికాకి వెళ్లాల్సిన జనార్దన్ 23 సాయంత్రం గంట పాటు జోగి రమేష్ ఇంటికి వెళ్లి ఏం మాట్లాడారు? జోగి రమేష్ ఇంటి సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తే నిజాలు వెలుగు చూస్తే తంబళపల్లి మొలకల చెరువులో కల్తీ మద్యం గురించి జోగి రమేష్ అంచాడు సురేష్ ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అంతా పక్కా ప్లాన్ ప్రకారం చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. జగన్ డైరెక్షన్లో జోగి రమేష్ జనార్దన్ రావు కల్తీ మద్యం వ్యాపారం చేశారు. జగన్ జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే ఈ కేసులో వాస్తవాలు వెలుగు చూస్తాయని ఎమ్మెల్యే వసంత్ అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇందిరా టెలివిజన్ కేసు